చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే మరి పరిస్థితులను బట్టి ఆగిపోతూ ఉన్నారు, సమస్యని బట్టి ఆగిపోతున్నారు, ఇబ్బందులను బట్టి ఆగిపోతున్నారు. చాలా దుఃఖము, వేదన, కొరత, ఇబ్బందులను చూస్తూ ఉన్నారు. దేవుని మాటలు ఈ రోజున చాలా మందికి అవసరమై ఉంది. దేవుని మాటలు మనల్ని బ్రతికిస్తాయి, మనుషుల మాటలు కృంగదీస్తాయి. ఈ రోజున కృంగిపోయిన అనుభవాలలో చాలా మంది ఉన్నారు, చాలా దుఃఖము, వేదనతో ఉన్నవారు ఉన్నారు. ఆ కృంగుదల ఎందుకంటే మనుషులు పెట్టే ఇబ్బందులను బట్టి కృంగిపోతూ ఉంటాం. అది మనుషుల వల్ల మనము పొందుకునేవి. కానీ దేవుని ద్వారా మనం ఆ కృంగుదలని చూడమండి, ఆ నిరుత్సాహాన్ని చూడం, ఆ భయంకరమైన పరిస్థితులను మన జీవితంలో చూడం. కానీ వాటి నుండి ప్రభు తప్పించి ఒక అద్భుతకరమైన జీవితాన్ని ప్రభు ఇచ్చే దేవుడై ఉన్నారు. ఆయన మనల్ని బ్రతికించే దేవుడై ఉన్నారు. ప్రతిరోజు మన కొరకు మనమే ఆలోచిస్తూ ఉన్నాం. మన ఆలోచనలు ఎప్పుడు మన కొరకే. ప్రభుకి ఇవ్వాల్సిన సమయం కావచ్చు, ప్రాధాన్యత కావచ్చు, ప్రభుకి ఇవ్వాలి. ఆయన కొరకు బ్రతకాలి. మొత్తిగా ఆయన పని మనం చేస్తే మన పనిని ఆయన జరిగించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్.